హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా ఏపీఎస్సి ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ న్యూ సిలబస్ అనేది రిలీజ్ చేసింది. మరి న్యూ సిలబస్తో పాటు ఇంకేం రిలీజ్ చేసింది, ఎగ్జామ్ డేట్ కూడా ఎగ్జాక్ట్ డేట్ రిలీజ్ చేయలేదు, బట్ ఆఫ్టర్ జూలై 15th అని వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎఫ్బిఓ సపరేట్ సిలబస్ ఏదైతే ఉందో న్యూ సిలబస్ అండ్ ఎఫ్ఎస్ఓకి సంబంధించినటువంటి న్యూ సిలబస్ సపరేట్ వీడియోస్ మనం ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కమింగ్ టు టుడేస్ టాపిక్, అసలు మీరు ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ జాబ్లో ఉండాల్సిన డ్యూటీస్ ఏంటి, అసలు మీకు తెలియాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అనేది తెలియాలి. బికాస్ మీరు వర్క్లో ఏం యూస్ చేయాలి ఆర్ ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి మీకు అనేది తెలిసినప్పుడే మీరు ప్రిపరేషన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీకు తెలియాలి. సో ఈరోజు వీడియోలో అసలు ఈ యొక్క ఫారెస్ట్ సర్వీస్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోలీస్ ర్యాంక్స్తో ఏ ర్యాంక్కి ఈక్వేట్ అవుతారు అనేది చూద్దాం ఫస్ట్. తర్వాత వీళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, అండ్ ఒకవేళ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా మీరు జాయిన్ అయితే ప్రమోషన్స్లో భాగంగా మీరు ఏ రేంజ్ వరకు వెళ్తారు, అండ్ శాలరీ అండ్ అలవెన్సెస్ అనేది ఎలా ఉంటాయి, జాబ్ ప్రొఫైల్ దట్ ఈస్ డ్యూటీస్ ఎలా ఉంటాయి, మీరు ఏమేమి డ్యూటీస్ చేయాలి, అండ్ టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేయాలనేది కూడా ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సో కమింగ్ టు ది యూనిఫామ్ జాబ్స్, ఆల్రెడీ మనకు తెలుసు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేవి యూనిఫామ్ జాబ్స్. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్, ఇవి మూడు కూడా యూనిఫామ్ జాబ్స్ అండి. నెక్స్ట్ ఎఫ్ఆర్ఓ, మరి వీటిలో ఏదైనా గెజెటెడ్ ఆఫీసర్ పోస్ట్ ఉందా అంటే ఓన్లీ ఎఫ్ఆర్ఓ, దట్ ఈస్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటాం. ఈ ఎగ్జామ్ మనకి 2025లోనే కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క పేపర్ కూడా మీరు చూసుకుంటే ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుంది అని ఒక ఐడియా మీకు వస్తుంది, రైట్? ఇది మాత్రమే గెజెటెడ్ పోస్ట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు పోలీస్ డిపార్ట్మెంట్కి కనుక మనం ఈ యొక్క పోస్ట్ని కంపేర్ చేసుకుంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేది కానిస్టేబుల్ లెవెల్లో మనం కంపేర్ చేసుకోవచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది హెడ్ కానిస్టేబుల్ లెవెల్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఏఎస్ఐ క్యాడర్తో మనం ఈక్వేట్ చేసుకోవచ్చు, రైట్? మరి కమింగ్ టు ద ట్రైనింగ్ పీరియడ్, మరి మీకు ఫస్ట్ ఏం అవ్వాలి, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి. ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో భాగంగా అలాగే వాకింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీరు క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని 1:1 రేషియోలో ట్రైనింగ్ అనేది కాల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే రాజమండ్రి ఫారెస్ట్ అకాడమీలో జరుగుతుందండి. ఇక్కడే మీకు వాకింగ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, రైట్? అండ్ ఇక్కడే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 6 months అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి 1 year ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఫస్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ యొక్క జాబ్ ప్రొఫైల్, డ్యూటీస్ అండ్ టైమింగ్స్, పే స్కేల్ చూద్దాం. దీనికంటే ముందు మీకు ఏం అర్థం కావాలి, అసలు ఈ యొక్క పొజిషన్ ఎఫ్ఎస్ఓ అనేది ఏ పొజిషన్లో ఉంటుంది అనేది మీకు తెలియాలి. సో మనం ఫారెస్ట్ సర్వీస్లోని రేంజెస్ ఆర్ పోస్ట్ అనేది చూస్తే ఫస్ట్ ఏముంటుంది, డిఎఫ్ఓ ఉంటుంది, అంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్తో ఈక్వల్ అండి. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు, హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ సర్వీస్ అని చెప్పొచ్చు. మరి వీళ్ళ కింద ఎవరు ఉంటారు అంటే ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్స్ కింద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ రేంజ్ ఆఫీసర్స్ కింద డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉంటారు. అండ్ ఈ డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కింద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళ కింద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉంటారండి. ఈ యొక్క 3 పోస్ట్స్కే మనకు ప్రస్తుతం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని వేకెన్సీస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి 691, ఎఫ్ఎస్ఓకి 100 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది, రైట్? మరి ఎఫ్ఎస్ఓలో జాయిన్ అయితే మీరు ఏ ఒక్క జాబ్ వరకు ప్రమోషన్స్లో వెళ్ళొచ్చు అంటే ఎఫ్ఎస్ఓకి జాయిన్ అయిన వాళ్ళు ఎటువంటి రిమార్క్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి రిమార్క్స్ అనేటివి మీ యొక్క సర్వీస్లో లేకపోతే మాత్రమే మిమ్మల్ని డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ప్రమోట్ చేస్తారు. కొన్ని ఇయర్స్ ఈ డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా వర్క్ చేసిన తర్వాత ఎలాంటి రిమార్క్స్ మీ సర్వీస్లో లేవు అంటే మిమ్మల్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది, ఓకే? మరి డెసిగ్నేషన్స్, కమింగ్ టు మనకి ఇండియాలో చూస్తే ఇండియాని స్టేట్స్ నుంచి క్యాపిటల్, డిస్ట్రిక్ట్స్ నుంచి విలేజెస్ అని ఎలా అయితే డివైడ్ చేసామో సేమ్ ఫారెస్ట్లో కూడా అలానే ఈ యొక్క డివిజన్స్ అనేది ఉంటుందండి. మరి ఫారెస్ట్లో ఎలా ఉంది ఇలాంటి డివిజన్స్ అంటే ఫారెస్ట్ ఏరియాని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ని అగైన్ డివిజన్స్గా డివైడ్ చేస్తారు, డివిజన్స్ని రేంజెస్గా డివైడ్ చేస్తారు, రేంజెస్ని సెక్షన్గా డివైడ్ చేస్తారు, సెక్షన్ని బీట్గా డివైడ్ చేస్తారు. అండ్ ఈ బీట్లోనే ఈ యొక్క బ్లాక్స్ అండ్ కంపార్ట్మెంట్స్ అనేవి పార్ట్స్. అంటే ఏరియా అనేది వ్యాస్ట్ ఏరియా ఉన్నప్పుడు ఈ యొక్క బీట్స్ని బ్లాక్స్ అండ్ కంపార్ట్మెంట్స్గా అగైన్ ఫర్దర్ క్లాసిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇందాక మనం ఇక్కడ చూసిన పోస్ట్స్ అన్నీ ఇవే కదా. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉందా, డిస్ట్రిక్ట్ హెడ్ వచ్చి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, డివిజన్ ఉందా, డివిజన్ హెడ్ వచ్చేసి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్, రేంజ్ ఉంది, రేంజ్ హెడ్ వచ్చేసి
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ అతని యొక్క అసిస్టెంట్ ఎవరు ఉంటారు, డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటారు. నెక్స్ట్ సెక్షన్ ఉంది, సెక్షన్ హెడ్ వచ్చేసి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. నెక్స్ట్ బీట్ ఉంది, బీట్ హెడ్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. క్లారిటీ వచ్చిందా ఇక్కడతో? నెక్స్ట్ శాలరీ అండ్ అలవెన్సెస్ చూద్దాం. మరి శాలరీ అండ్ అలవెన్సెస్ ఎలా ఉంటాయి అంటే బేసిక్ పే అనేది 2022 PRCని బేస్ చేసుకొని ఇస్తారండి. మరి పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి 32,670 రూపీస్ నుంచి 1,01,970 రూపీస్ వరకు ఉంటుంది. మరి ఇన్ హ్యాండ్ శాలరీ అంటే మీకు చేతిలోకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే అలాంగ్ విత్ దిస్ బేసిక్ పే, ఈ బేసిక్ పేతో పాటు డియర్నెస్ అలవెన్స్ అని ఒకటి ఉంటుంది. డియర్నెస్ అలవెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 100% అనుకోండి, 100% అంటే 30% కానీ 40% కానీ ఎంతైతే గవర్నమెంట్ ప్రస్తుతం ప్రొవైడ్ చేస్తుందో అంత పర్సెంటేజ్ అనేది డిఏగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనమాట. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే హౌస్ రెంట్ అని చెప్పొచ్చండి. ఇది రూరల్ ఏరియాస్లో కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు అర్బన్ ఏరియాస్. మరి రెంట్ కూడా అలానే ఉంటుంది కదా, మనం రూరల్ ఏరియాస్లో చూస్తే కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు అర్బన్ ఏరియాస్. ఇది అలానే ఇస్తారు. అడిషనల్ హెచ్ఆర్ఏ, అంటే అడిషనల్ హెచ్ఆర్ఏ, ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది ఫర్ ఎవ్రీ లైక్ 2,000 to 3,000 రూపీస్ అనేది ఇది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్. ఏంటి ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్లో డ్యూటీలో జాయిన్ అయ్యారు అని అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వచ్చేసరికి మీకు ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ మీ శాలరీ అనేది కొంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందండి. డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ అనేది ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, రైట్? నెక్స్ట్ మరి డ్యూటీస్ ఎలా ఉంటాయి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అంటే మనం ఆల్రెడీ చూసాం, టైమింగ్స్ అనేవి 24/7 ఉంటాయి. 24/7 అంటే 24/7 ఫారెస్ట్లో ఉండడం కాదు. రిమెంబర్ దిస్ పాయింట్, ఓన్లీ 24/7 అవైలబుల్గా ఉండాలి. బికాస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మనకి చెప్పి రావు కాబట్టి ఇన్ ఆల్ ది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఆల్ ద టైమింగ్స్ అవైలబుల్గా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, రైట్? నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఇందాక ఆల్రెడీ మనం సెగ్రిగేషన్లో చూసాం. సెక్షన్ అనే ఏరియా ఏదైతే ఉంటుందో దానికి హెడ్గా వర్క్ చేస్తారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఈయన్ని అసిస్ట్ చేయడానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉంటారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చేసే ఎవ్రీ వర్క్ని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తారు. ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏం చేస్తారు, ఆ కంప్లీట్ వర్క్స్ని తీసుకెళ్ళి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తారు. నథింగ్ బట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఈజీగా చెప్పాలంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని అసిస్ట్ చేస్తారు అని చెప్పొచ్చు, రైట్? మరి రికార్డ్స్ ఏంటి? రికార్డ్స్, సెక్షన్ మ్యాప్స్ అంటే మీరు ఒక ఫారెస్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ రూట్ మ్యాప్ మీకు తెలియాలి కదా. ఫస్ట్ ఆ ఫారెస్ట్ రూట్ మ్యాప్ తెలియాలి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియాలి, ఏం వర్క్ చేయాలి తెలియాలి, అక్కడ ఉన్నటువంటివి ఏంటనేది తెలియాలి. అసలు ఫారెస్ట్లో ఏముంటాయి, ట్రీస్, యానిమల్స్, వైల్డ్ లైఫ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి మీద మీకు ఐడియా ఉండాలి కదా. అందుకే కదా మీకు ఫారెస్ట్రీ అని ఒక సబ్జెక్ట్ పెట్టాడు. లేకపోతే ఫారెస్ట్రీ అని మీకు ఒక సబ్జెక్ట్, ఒక పార్ట్ బి అని పేపర్ ఇచ్చి 75 మార్క్స్కి ఎందుకు పెట్టాలి? మీరు ఫారెస్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు అసలు ఆ ఫారెస్ట్లో చుట్టుపక్కల ఏముంటున్నాయి, ట్రీస్ ఉంటాయి. ఈ ట్రీస్తో పాటు ఏముంటాయి, వైల్డ్ లైఫ్ ఉంటాయి, ఫ్లోరా అండ్ ఫానా ఉంటుంది. మరి వీటన్నిటి గురించి మీకు ఐడియా లేకుండా అక్కడ మీరు వర్క్ చేస్తే ఏ ట్రీకి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది, ఏ వైల్డ్ లైఫ్ స్పీషీస్ని పోచింగ్ జరుగుతుంది, ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది ఆర్ హామ్ చేస్తున్నారు అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు? ఇవన్నిటి మీద ఐడియా ఉంటేనే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. దట్ ఈస్ వై మీకు ఈ పార్ట్ బి ఫారెస్ట్రీ పేపర్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది తెలిసిన తర్వాత మాత్రమే మీరు ఎగ్జామ్కి నీట్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఓకే, నెక్స్ట్ అగైన్ ఎలాంటి రైట్స్ ఉంటాయి ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అంటే ఫైన్స్ ఇంపోజ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎవరైనా ఒక విలేజెస్ కావచ్చు, లేదా యాజ్ యూ హ్యావ్ సీన్ పుష్ప 2 మూవీ అందరు చూసుంటారు. సో దట్ ఈస్ ఇల్లీగల్ మైనింగ్ కదా, ఇల్లీగల్ ట్రేడ్ అంటారు దాన్ని. ఇల్లీగల్ ట్రేడ్ ఏదైతే రెడ్ శాండిల్వుడ్ని తీసుకెళ్తుంటారో దాన్ని ఇల్లీగల్ ట్రేడ్ అంటారు. ఇలా ఇల్లీగల్ ట్రేడ్ చేస్తున్నప్పుడు కనుక ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్స్ అనే వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఫైన్స్ ఇంపోజ్ చేయొచ్చు. ఈ యొక్క రైట్ అనేది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఉంటుంది, అగైన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏం చేస్తారు, కేస్ ఫైల్ చేస్తారు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ఎలాగైతే FIR అనేది ఉంటుందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు అలాగా POR అని ఉంటుంది. POR అంటే ఏంటి, ప్రిలిమినరీ ఆఫెన్స్ రిపోర్ట్, రైట్? ఈ యొక్క కేస్ రైటింగ్ ఎవరు చేస్తారంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చేస్తారు. చేసి దీన్ని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసాం మనం. డెఫినెట్ నాలెడ్జ్ అనేది ఫారెస్ట్లో ఉన్నటువంటి బర్డ్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ కావచ్చు, ఆ వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి యాక్ట్స్ కావచ్చు, ఏవైతే సెక్షన్స్ ఉంటాయో ఈ యొక్క సెక్షన్స్ మీద కానీ మీకు డెఫినెట్గా నాలెడ్జ్ ఉండాలండి. మీరు ఈ యొక్క సర్వీస్లో మీరు సస్టైన్ అవ్వాలి అంటే డెఫినెట్లీ నాలెడ్జ్ ఉండాలి. బికాస్ నాలెడ్జ్ లేదు అంటే మీరు అక్కడ ఏం జరిగింది అని ఐడెంటిఫై చేయలేరు. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై, మీరు ఏం వర్క్ రిపోర్ట్ చేస్తారు, మీరు వర్క్ రిపోర్ట్ చేయలేరు. సో అదొక బ్యాడ్ రిమార్క్ అనేది వస్తుంది, రైట్?
సో మీకు డెఫినెట్గా ఎవరైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు పార్ట్ బిని బాగా చూసుకోవాలి. ఎగ్జామ్ వరకు మాత్రమే కాదు, ఎగ్జామ్ తర్వాత మీరు వర్క్లో జాయిన్ అయిన తర్వాత మీ ఎంటైర్ సర్వీస్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ సర్వీస్కి కూడా ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ది FBO, దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇందాకే చూసాం బీట్ అనే ఏరియా ఏదైతే ఉంటుందో ఈ యొక్క బీట్ అనే ఏరియాకి హెడ్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనే ఆఫీసర్ కూడా అసిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ కింద వీళ్ళు సపోర్ట్ చేస్తారు. మరి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కింద ఎవరైనా ఉంటారా అంటే వాచర్స్ ఉంటారండి. వాచర్స్ అంటే నథింగ్ బట్ ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో మీరు వర్క్ చేస్తుంటారో ఆ ఫారెస్ట్ ఏరియా సరౌండింగ్స్లో విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్లో ఉన్నటువంటి పీపుల్ని కొంతమందిని వాచర్స్గా అపాయింట్ చేసుకుంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంటే ఈ యొక్క వాచర్స్ని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళనే వాచర్స్ అంటారు. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎప్పుడైతే ప్యాట్రోలింగ్కి రౌండ్స్కి వెళ్తారో అప్పుడు అసిస్ట్ చేయడానికి ఫారెస్ట్లో ఈ యొక్క వాచర్స్ని అపాయింట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శాలరీ అండ్ అలవెన్సెస్ చూస్తే సేమ్ 2022 PRC ప్రకారం బేసిక్ పే అనేది 25,220 రూపీస్ నుంచి 80,910 రూపీస్ వరకు వస్తుంది. మరి ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత వస్తుంది? అలాంగ్ విత్ దిస్ బేసిక్ పేతో పాటు DA అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కరెంట్లీ 33% ఉంది. ఈ యొక్క 33% అనేది వస్తుంది. అలాగే HRA దట్ ఈస్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వస్తుంది. అండ్ అడిషనల్ HRA అంటే ఇందాకే చూసాం అందరికీ ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. ఇది దట్ ఈస్ 2,000 రూపీస్ అనేది FBO ఆఫీసర్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు రిస్క్ అలవెన్సెస్ అని మీకు యూనిఫామ్ ఉంటుంది కదా, పోలీస్ దట్ ఈస్ ఫారెస్ట్ యూనిఫామ్ ఉంటుంది, సేమ్ లైక్ పోలీస్ యూనిఫామ్. ఈ యొక్క యూనిఫామ్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఫోన్ బిల్స్కి సర్టెన్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ట్రావెల్ అలవెన్సెస్ అని చెప్పి సర్టెన్ అమౌంట్ అనేది కూడా మీకు పే చేయడం జరుగుతుంది. మరి ఓన్లీ పే చేయడమైనా డిడక్షన్స్ ఏముండవా అంటే మరి మీకు సర్వీస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు మరి పే చేయాలి కదా, రిటర్న్ పెన్షన్ అమౌంట్స్ అని అవి ఇవి ఇవ్వాలి కదా. సో దానికోసం అని చెప్పి ఎవ్రీ మంత్ GLIలో భాగంగా 800 రూపీస్ పర్ మంత్ కట్ అవుతుంది. అండ్ GIS అనేది వీళ్ళు 100 రూపీస్ కట్ అవుతుంది. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. అండ్ దెన్ CPS దట్ ఈస్ పెన్షన్ స్కీమ్లో భాగంగా CPS అమౌంట్ కొంచెం కట్ అవుతుంది. అండ్ హెల్త్ స్కీమ్లో భాగంగా EHS అని కొంచెం అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద డ్యూటీస్, టైమింగ్స్ ఆఫ్ FBO. సేమ్ FBO కూడా FSO లాగానేనండి, 24/7 ఉంటుంది. బట్ ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్లో అవైలబుల్గా ఉండాలి. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డెసిగ్నేషన్స్ ఇవి ఆల్రెడీ మనం ఇందాకే డిస్కస్ చేసాం. FBO హెడ్ ఆఫ్ ది బీట్ అసిస్టెడ్ బై ABO, ఇది కూడా చూసాం. కమింగ్ టు ఉమెన్ అండి, ఉమెన్ గురించి నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. సో మెనీ ఉమెన్ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఈ యొక్క జాబ్ అసలు మనకు సూటబులేనా అని ఒక డౌట్లో ఉన్నారు. ఎందుకు? బికాస్ ఫారెస్ట్లో వర్క్ చేయాలి, 24/7 ఉండాలి, ఇది మనకు సెట్ అవ్వదేమో అని చాలామంది ఉమెన్ ఆస్పిరెంట్స్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో యాజ్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ ఈమె DFO అండి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, రైట్. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చాలామంది ఉమెన్ పర్సంటేజ్ ఇఫ్ యూ సీ 100%లో 30 to 40% ఉమెన్ పర్సంటేజే ఉంది కరెంట్లీ వర్కింగ్ ఇన్ ద ఫారెస్ట్ సర్వీస్. ఉమెన్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు సేఫ్టీ గురించి కానీ, సెక్యూరిటీ గురించి కానీ, వర్క్ ప్రెషర్ ఆర్ వర్క్ డ్యూటీస్ గురించి కానీ మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ యూ విల్ బీ ఇన్ అ గుడ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్. బికాస్ ఫారెస్ట్ అనేది ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలోకి ఎవరికి అసలు అలవే ఉండదు కదా. వై టు ఫియర్? ఫారెస్ట్లో మీరే ఉంటారు. వెన్ యూ డ్యూటీకి వెళ్ళారు అంటే డ్యూటీలో మీతో పాటు వాచర్స్ అసిస్ట్ చేస్తారు మిమ్మల్ని. సో ఎలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లేవు. డ్యూటీ ప్రెషర్స్ కూడా ఉండవు. బికాస్ డ్యూటీ అనేది మీకు ఆల్రెడీ డిఫైన్ చేస్తారు. అంటే డే టు డే డ్యూటీస్ మీకు ఏంటి అనేది ముందే చెప్పేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఉమెన్ ఇలాంటి అన్వాంటెడ్ మిస్కన్సెప్షన్స్ అనేటివి మైండ్లో పెట్టుకోవద్దు, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద డ్యూటీస్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వస్తే బౌండరీస్ అండి. మెయిన్ పాయింట్ ఏంటి అంటే బౌండరీస్. మీరు ఒక ఫారెస్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు మీ యొక్క బౌండరీస్ ఏంటి? యాజ్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ మీరు ఇలా రౌండ్స్కి వెళ్ళాలి. దట్ ఈస్ ప్యాట్రోలింగ్స్ అంటే వెహికల్స్లో వెళ్తారనుకోవచ్చు. కానీ బౌండరీస్ అనేటివి మీకు డెఫినెట్గా ఐడెంటిఫై చేయగలగాలి. బికాస్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది మాత్రమే ఫారెస్ట్ సర్వీసెస్ కిందకు వస్తుంది. రెవెన్యూ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఇది ఫారెస్ట్ సర్వీస్ కిందకి రాదు. మీరు ఫారెస్ట్ ల్యాండ్ వదిలేసి రెవెన్యూ ల్యాండ్లోకి వెళ్ళి నేను ఇక్కడ కేసు ఫైల్ చేస్తాను, ఇక్కడ ఇల్లీగల్ ట్రేడ్ జరుగుతుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోరు కదా. సో ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రమే మీకు రైట్స్ ఉంటాయి టు ఫైల్ ద కేసెస్. సో ఫారెస్ట్ బౌండరీస్ అనేవి ఎక్కడికి ఉన్నాయి అనేది మీకు తెలియాలి. అందుకోసమే మీకు మ్యాప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డ్యూటీకి వెళ్తున్నారు అంటే ఈ మ్యాప్స్ అనేది డెఫినెట్గా మీ చేతిలో పట్టుకునే వెళ్ళాలి. ఈ యొక్క ఫారెస్ట్ బౌండరీస్లో ఏమైతే ఇల్లీగల్ పోచింగ్ కానీ, ఎంక్రోచ్మెంట్ కానీ, ఏదైనా హామ్ జరుగుతుంది ఎన్విరాన్మెంట్ కానీ మీరు భావిస్తే అప్పుడు మాత్రమే మీరు కేసు ఫైల్ చేయగలరు. అంతేగాని రెవెన్యూ ల్యాండ్ వెళ్ళి మీరు కేసు ఫైల్ చేయడానికి మీకు ఎలాంటి రైట్స్ ఉండవు, రైట్. నెక్స్ట్ డ్యూటీ వచ్చేసి ప్యాట్రోలింగ్ అండి.
ఏంటి ప్యాట్రోలింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిత్తూరు డిస్టిక్ తీసుకుంటే, చిత్తూరు డిస్టిక్లో మనకి ఏముంటాయి, రెడ్ శాండిల్వుడ్ అనేది ఫేమస్గా ఉంటుంది, రైట్. ఈ రెడ్ శాండిల్వుడ్ ట్రేడ్ అనేది జరుగుతుంది అనుకోండి. ఎప్పుడు జరుగుతుంది, అస్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద మూవీ, ఫర్ ఎగ్జాంపుల్ మూవీనే మనం కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే పుష్ప 2లో నైట్ టైమే ఎక్కువగా ఈ యొక్క ఇల్లీగల్ ట్రేడ్ అనేది మూవ్ ఆన్ అవ్వడం జరిగింది. సో మీకు నైట్ అనేది డ్యూటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా ప్యాట్రోలింగ్ అంటే అకార్డింగ్ టు ద ప్లేస్, ఆ ప్లేస్కి సంబంధించి అండ్ అలాగే అక్కడ ఎలాంటి స్పీషీస్ అనేవి ఇంపార్టెంట్ అనేది, అవి ఏ టైంలో ఎంక్రోచ్మెంట్కి కానీ లేదంటే పోచింగ్కి కానీ గురవుతున్నాయి కానీ ఆ టైమింగ్ని బట్టి మీ యొక్క ప్యాట్రోలింగ్ టైమింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి నైట్ డ్యూటీస్ కూడా ఇస్తారు అంటే నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి. ఇది FBO, దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి, రైట్. మరి ఇంకా ఏం చేయాలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అంటే, ఫారెస్ట్ ఫైర్స్ అండి. ఫారెస్ట్లో రీసెంట్గా కూడా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరగకుండా మీరు కొన్ని ఏమంటారు వాట్ డు వి సే మెజర్స్ అనేటివి తీసుకోవాలి. అలాగే అవేర్నెస్ అనేది విలేజెస్ ఎవరైతే ఉంటారో ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి దగ్గర ఏరియాస్లో విలేజెస్ ఉంటారు కదా, ఈ యొక్క విలేజెస్కి అవేర్నెస్ తీసుకురావాలి అబౌట్ ది ఫారెస్ట్ కానీ ఫారెస్ట్ కన్జర్వేషన్ కానీ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ గురించి కానీ వీటన్నిటి మీద అవేర్నెస్ అనేది విలేజెస్కి తీసుకురావాలి. అలాగే వీక్లీ డైరీస్, మీరు ఒక వీక్ మొత్తం ఏం వర్క్ చేశారు అనేది ఈ యొక్క వీక్లీ డైరీస్లో మీరు రిపోర్ట్ రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి సబ్మిట్ చేస్తారు, FSOకి సబ్మిట్ చేస్తారు, రైట్. నెక్స్ట్ POR, ఇది ఆల్రెడీ చూసాం. పోలీస్ డిపార్ట్మెంట్లో FIR లాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో POR, దట్ ఈస్ కేస్ అనేది రాయడానికి దీనిలో FBO ఆఫీసర్స్ అనే వాళ్ళు కేసు అనేది రాస్తారు, రైట్. మరి నాలెడ్జ్, ఇందాక ఆల్రెడీ చూసాం. నాలెడ్జ్ అనేది మీకు డెఫినెట్గా ఉండాలి. మెయిన్ డ్యూటీ ఏంటి అసలు, కేస్ ఫైలింగ్, POR ఫైలింగ్ అన్నాము. మరి మెయిన్ డ్యూటీ కేస్ ఫైలింగ్ అన్నప్పుడు మీకు ఏ కేసు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫారెస్ట్ ప్రోడక్ట్ అనేది ఉంది, అసలు ఫారెస్ట్ ప్రోడక్ట్ అంటే ఏంటి అని ఫస్ట్ తెలియాలి కదా, అది ఫారెస్ట్ ప్రోడక్ట్ అయినా కాదా అనేది ఫస్ట్ తెలియాలి కదా. అందుకోసమే మీకు ఈ యొక్క సైన్స్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అనే సబ్జెక్ట్స్ అనేటివి మీ సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జామినర్ ఊరికే మీకు ఏ సిలబస్లో ఇంక్లూడ్ చేయలేదు, రైట్. ఇవన్నిటి మీద మీకు అవగాహన ఉంటేనే మీకు అసలు ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి అనేవి తెలుస్తాయి. ఆ ఫారెస్ట్ ప్రోడక్ట్స్లో లీగల్ ఏవి ఇల్లీగల్ ఏవి అనేది తెలుస్తాయి, రైట్. అండ్ ఏ ఒక్క ప్రోడక్ట్స్ని వాళ్ళు హామ్ చేయొచ్చు, ఏ ఒక్క ప్రోడక్ట్స్ని వాళ్ళు హామ్ చేయకూడదు అనేవి తెలుస్తాయి, రైట్. ఇవన్నీ మీకు ఫస్ట్ నాలెడ్జ్ ఉంటేనే ఎవరైనా వాటిని ఇల్లీగల్గా ట్రేడ్ చేస్తున్నారు లేదా ఫారెస్ట్కి హామ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైన తర్వాత మాత్రమే కదా మీరు కేసు ఫైల్ చేయగలుగుతారు. అగైన్ కేసు ఫైల్ చేయాలంటే మీకు సెక్షన్స్ తెలియాలి కదా. సో ఇంత నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎటువంటి రిమార్క్స్ లేకుండా సర్వీస్లో సస్టైన్ అవ్వగలుగుతారు, రైట్. ఈ యొక్క పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మీకు ఈ అన్నిటి మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, వైల్డ్ లైఫ్ యాక్ట్స్ కావచ్చు, ఫారెస్ట్ యాక్ట్స్ కావచ్చు, సెక్షన్స్ కావచ్చు, ఇవన్నిటి మీద మీకు ఐడియా ఉండాలండి. ఐడియా ఉంటేనే మీరు యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సర్వీస్ ఏదైనా కూడా మీరు సస్టైన్ అవ్వాలి అంటే ఈ యొక్క నాలెడ్జ్ అనేది కంపల్సరీ. దట్ ఈస్ వాట్ ఈరోజు వీడియో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా లేదా ఇంకేమైనా టాపిక్స్ మీద కూడా మీకు ఏమైనా డేటా కావాలి అనుకుంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో.